హాయ్ ఫ్రెండ్స్, క్రిస్మస్ వస్తుంది. కేరళలో ఉండి కూడా ప్లమ్ కేక్ చేసుకోకపోతే క్రిస్మస్ ఎలా కంప్లీట్ అయితే చెప్పండి. అందుకే యమ్మీ యమ్మీ అండ్ ఫ్లఫీ ప్లమ్ కేక్ చేసుకున్న, అది కూడా ప్రీమిక్స్తో. ఇప్పుడు ఇక్కడ ప్లమ్ కేక్ బాగా చేస్తారు కాబట్టి ప్రీమిక్స్ ఎక్కడైనా దొరుకుతుంది. నేను అందుకే ఒక ప్రీమిక్స్ తెచ్చుకున్నా. మైదాతో అయితే కొంచెం ప్రాసెస్ ఎక్కువ అని ప్రీమిక్స్ తెచ్చుకున్నా. ఎలా చేసుకోవాలో చూపిస్తూ వచ్చేయండి. ముందుగా ఒక 2 ఆరెంజ్ తీసుకొని, ఆరెంజ్ నుంచి మిక్సీ పట్టుకొని జ్యూస్ తీసుకుందాం. ఇప్పుడు పిస్తా, కాజు, బాదం, ఇతర ఏం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవన్నీ కొంచెం చిన్నగా కట్ చేసుకొని అవి కూడా ఈ ఆరెంజ్లో జ్యూస్లో వేసుకొని కాసేపు నానపెట్టుకుంటే చాలు. మరీ 1 అవర్, హాఫ్ అన్ అవర్ నానపెట్టుకునే అవసరం లేదు. కాసేపు నానపెట్టుకుందాం. చూసారా, ఇదే ప్రీమిక్స్. నేను ఆల్రెడీ ఓపెన్ చేసేసా ముందే, మళ్ళీ మీకు చూపించాలని ఇంకొకసారి ఓపెన్ చేస్తున్నాం ఈ ముందు. అందులో 2 ప్యాకెట్స్ ఉంటుంది. ఒకటి స్మాల్, ఇంకొకటి బిగ్. స్మాల్ది ఏంటంటే డ్రై ఫ్రూట్స్, కానీ అందులో ఓన్లీ బ్లాక్ గ్రేప్స్ ఇంకా ఏదో మసాలాస్ ఉన్నవి. మా ఇంట్లో చిన్నపిల్లలు తింటారు కాబట్టి నేను అవి యూస్ చేయట్లేదు. చూసారా, బ్యాక్ సైడ్ ఉంటుంది, కంప్లీట్గా రాసి ఉంటుంది ఎలా బేక్ చేసుకోవాలో, ఏం ఇంగ్రీడియంట్స్ యూస్ చేయాలని. అది చూసుకొని చేసుకుంటే అయిపోద్ది అంతే. అవి ఎందుకు చూడడం, నా వీడియో చూసి సరిపోదా అంది. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. అలానే ప్రీమిక్స్ ఏది ఉందో అది కూడా ఒక కప్పుతో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇదే ప్రీమిక్స్. దీన్ని నేను ఈ కప్పుతో చేసుకుంటున్నాను. మరీ పెద్ద కేక్ చేసుకోవట్లేదు, చిన్న కేకే చేసుకుంటున్నాను. ఈ కప్పుతో కప్పుడు ప్రీమిక్స్ తీసుకొని ఉన్నది ఉంచేసా, ఇంకెప్పుడైనా చేసుకోవచ్చని. ఇప్పుడైతే ఈ ఎగ్ మంచిగా బీట్ చేసుకుందాం. చూసారా, ఎల్లో కలర్ నుంచి వైట్ కలర్ వచ్చేంత వరకు బీట్ చేసుకుందాం. ఇంకా కోమిగా రావాలి. అప్పుడే కేక్ ఫ్లఫీ అండ్ టేస్టీగా వస్తుంది, ఇంకా నీచ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలా చేసుకొని వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా ఈజీ ప్రాసెస్. ఎవరైనా ప్లమ్ కేక్ చేసుకోవాలనుకున్నా చేసుకోలేని వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. మరీ బోర్ కొట్టినంత ఏముండదు. చిన్నగానే సూట్ చేసా. మంచిగా బీట్ చేసుకుందాం. చూసారా ఎంత కోమిగా, ఎంత కలర్ చేంజ్ అయింది. చూసారా ఎంత వైట్గా ఉందో. ఇప్పుడు ఈ ప్రీమిక్స్ కూడా దీంట్లో కొంచెంగా ఒకసారి వేయకండి, కొంచెంగా వేసుకొని దీన్ని మెల్లగా మిక్స్ చేసుకోండి. నేను మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోద్దని స్పీడ్గా చూపిస్తున్నాను అంతే. మరీ ఇంత స్పీడ్గా చేసుకున్నారంటే ఆ కోమినెస్ పోద్ది, అప్పుడు కేక్ ఫ్లఫీగా రాదు. ఇంకా వాటర్ అయితే అస్సలు వేయొద్దండి, ఎందుకంటే ఆరెంజ్ జ్యూస్ ఆల్రెడీ పక్కన పెట్టుకుందాం కాబట్టి ఆ ఆరెంజ్ జ్యూస్ వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది అంతే. మరీ చిక్కగా కాకుండా మరీ పల్చగా కాకుండా కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఇంకా అందులో వాటర్, మిల్క్ ఏమి వేయొద్దండి. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకొని కాదు, మిక్స్ చేసుకొని మెల్లగా. ఇప్పుడు దీన్ని నేను కడాయిలో పెట్టుకుంటున్నాను. మీ దగ్గర అవన్ ఉంటే అవన్లో పెట్టుకోండి. నేనైతే నా దగ్గర అవన్ లేదు కాబట్టి నేను కడాయిలో పెట్టుకుంటున్నాను. ఒక 1 టీ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకున్నా, అది కూడా మంచిగా మిక్స్ అయినట్టు మెల్లగా మిక్స్ చేసుకున్నా. మీకు అలా కనిపిస్తుంది అంతే. ఇప్పుడు కేక్ టిన్ తీసుకొని దానిలోన ఒక బటర్ పేపర్ వేసి దానిపైన ఇంకొంచెం ఆయిల్ వేసుకొని అప్లై చేసుకొని ఈ కేక్ బ్యాటర్ ఏది ఉందో ప్లమ్ కేక్ బ్యాటర్ అది దీంట్లో వేసుకొని ఒక 2 టైమ్స్ కిందకి ట్యాప్ చేస్తే లోన బబుల్స్ ఏమైనా ఫామ్ అయ్యి ఉంటే అవి క్లియర్ అయిపోతాయి. ఇప్పుడు ఈ కాజుతో మంచిగా డెకరేట్ చేసుకుందాం. మీ దగ్గర మళ్ళీ ఏమైనా డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే మీరు వేసుకోండి. నానైతే ఇవి చాలనుకున్నా, అందుకే కాజుతో డెకరేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కడాయి తీసుకొని ఈ కడాయిలో 40 to 50 minutes కంపల్సరీ. ప్లమ్ కేక్ కాబట్టి లేట్ టైం అవుతుంది. పెట్టుకుంటే టేస్టీ ప్లమ్ కేక్ రెడీ. చూసారా నా ప్లమ్ కేక్ ఎంత ఫ్లఫీగా ఉందో చూడండి, చూపిస్తారండి. చూసారా ఎంత ఫ్లఫీగా ఉందో, అంత టేస్టీగా కూడా ఉంది. మీకు చూపిస్తా ఉండండి. ఇప్పుడు ఒక టూత్ పిక్ కూడా పెట్టి చూపిస్తా చూడండి. అసలు టూత్ పిక్కి కొంచెం కూడా అంటుకోదు, పర్ఫెక్ట్గా కుక్ అయింది 50 minutesలో. ఉండండి, టూత్ పిక్ పెట్టి చూపిస్తా.
కొంచెం కూడా అంటుకోకపోతే కేకు మంచిగా బేక్ అయిందని అర్థం. చూసారా ఎంత క్లీన్గా వచ్చిందో. నా కేక్ అయితే సూపర్ యమ్మీ అండ్ టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దండి. క్రిస్మస్ అంటేనే ముందుగా గుర్తొచ్చేది కేరళ కాబట్టి కేరళలో క్రిస్మస్ ఎలా చేసుకుంటారో చిన్న చిన్నగా క్యాప్చర్ చేసి మినీ వ్లాగ్స్ పెడతాను, అస్సలు మిస్ కావద్దండి. నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అబ్బా.